హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాలా. ఎస్టే మ్యాచ్ చూసుకుంటే కేకేఆర్ కి పీబీఏకేఎస్ కి చాలా హోప్స్ అయితే పెట్టుకున్నా నేను. బట్ మంచి హోరాహోరీగా జరుగుతుంది అనుకున్నాం, బట్ జరగలేదు. బట్ వన్ సైడ్ అయిపోద్ది వన్ సైడ్ ఎందుకంటే 20 బాల్ పీపీకేఎస్ ఆల్రెడీ ఓడిపోద్ది. 25 రన్స్ 2 వికెట్స్ పన్నా. వైభవ్ సూర్, అదే రఘువంశీ, నెక్స్ట్ రహాని ఇద్దరు మంచి పార్ట్నర్షిప్ కూడా వచ్చేస్తాడు. వెంకటేశ్వర్ కేకేఆర్ లో లేడు, ఆర్సీబీలో రా ఉండేది. అంటే వీడు చెప్పేటివన్నీ అట్లాగే ఉన్నాయి, అందుకనే కావాలని చెప్పాను నేను. ఓకే ఓకే గైస్, నేనైతే మ్యాచ్ అయితే క్యాన్సిల్ అయింది రైన్ వల్ల. ఆ రైన్ పంపించింది వీడే. నేను ఎందుకంటే మ్యాచ్ గెలిచే సిచ్యువేషన్ లో ఉంటే రైన్ పంపిస్తారా? మ్యాచ్ ఓడిపోద్ది కాబట్టి వీడే ఏదో చేతబడి చేస్తుంటాడు కంపల్సరీగా, నాకు డౌట్ వీడి మీద. ఓకే గైస్, నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి చూసుకుంటే ఎంఐకి అండ్ ఆర్ఆర్ కి. ముంబై నాది, ఆర్ఆర్ నాది. ఎస్, ఎందుకంటే గెలిచే టీం మాదే కాబట్టి. అవన్నీ చెప్తానే ఉంటాడు గైస్, ఆయన నమ్మకండి, ఎందుకంటే వీడే పెద్ద. ఈ రోజు మ్యాచ్ అయితే గౌహతి అస్సాం లో, ఎందుకంటే సింబాలిక్ గా చెప్తున్నాడు వీడు అస్సాం వెళ్తున్నామని. ఓకే ఓకే, వాళ్ళకి అలవాటు ఉంది, మనతో పాటు లాస్ట్ సీజన్ లో కూడా వచ్చున్నారు మనతో పాటు. ఆ సీజన్ ప్లేయర్స్ దాకా వెళ్ళినాం, మీరు అది కూడా రాలా. అవన్నీ జరుగుతా ఉంటాయి. మేము చూడండి ప్లే ఆఫ్సా, లేకపోతే మీరు ఆర్ఆర్ గెలిచిద్దే ఒక్క ఫైనల్ రా, ఫస్ట్ సీజన్ ఎప్పుడో అది. తర్వాత 2022 లో వచ్చారు మళ్ళీ ఫైనల్ కి. ఫస్ట్ ఫైనల్ మేము గెలిచాము. తర్వాత స్ట్రగులింగ్ చేస్తానే ఉన్నారు. ఇంకా మామూలు స్ట్రగులింగ్ లేదు. అండ్ ఈ రోజు చూసుకుంటే ఫస్ట్ వీడినే చెప్పమందాం అసలు వీళ్ళ టీం ప్లేయర్స్ గురించి, తర్వాత నేను ఆ టీం ప్లేయర్ గురించి చెప్తా. ఫస్ట్ అయితే గైస్, రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్, నెక్స్ట్ సూర్య, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, షెర్ఫన్ రూథర్ఫోర్డ్, నమన్దీర్, మిచెల్ శాంట్నర్, షార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా, నెక్స్ట్ ట్రెంట్ బోల్ట్, మయాంక్ మార్కండే. వీళ్ళే గైస్ మా టీం. ఇంకొకరు కూడా ఉన్నారు. ఎవర్రా? విల్ జాక్స్, వీళ్ళందరూ కాదు. ఫస్ట్ చూడాల్సింది ఎంపైర్ చూడరా ఫస్ట్. అరే నువ్వు ఇంపాక్ట్ ప్లేయర్. అవును, ఇంపాక్ట్ ప్లేయర్ ఎంపైర్ చూడు, పేర్లు చూడు. అరే మీరు కప్పులు కొట్టలేరు, కొట్టిన వాళ్ళ మీద అలా ట్రోల్ చేస్తా ఉంటారు. ఎంపైర్ చూసుకోవాలి వాళ్ళు ఫస్ట్, అసలు ఇంపాక్ట్ ప్లేయర్ కిందకి అంత లేదేం గైస్. అదే చూస్తున్నాడు చూడండి, కోచ్లు గైస్ చూసేది, ఎంపైర్లు కాదు. ఇదే గైస్ మా టీం. చూడు వీడు చెప్తాడు వాళ్ళ టీం. గైస్ మొన్న ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎలా కొలాప్స్ అయిపోయింది కదా లాస్ట్ లో, అంటే మిడిల్ ఆర్డర్ లో సపోర్ట్ చేయడం వల్ల స్కోర్ వచ్చింది కదా, నితీష్ కుమార్ రెడ్డి క్లాస్ ఎలాగో. వీళ్ళది కానీ పూర్తి కొలాప్స్ అయితే మిడిల్ ఆర్డర్ కూడా లేదు. ఈరోజు హార్దిక్ పాండ్యా వస్తారో లేదో కూడా తెలియదు. హార్దిక్ పాండ్యా వస్తాడు గైస్, బట్ మొన్న అయితే కొంచెం ఇంజురీ జరిగింది. సో ఇంజరీ కాదు, ఎందుకు ఈరోజైతే ఇంజురీ లేదు, హార్దిక్ పాండ్యా వస్తాడు. ఓకే, మా దాంట్లో చూసుకుంటే రియాన్ పరాగ్ ఉన్నాడు, యశస్వి జైస్వాల్ ఉన్నాడు, ధ్రువ్ ఉన్నాడు. ధ్రువ్ ఓకే, ధ్రువ్ ఎవరు? జురల్ రా. యశస్వి జైస్వాల్ ఉన్నాడు, వైభవ్ సూర్యవంశీ. ఈ రోజు అయితే మా వాడు సెంచరీ కొడతాడో లేదో తెలియదు కానీ 50 దాటేస్తారా మా వాడు స్కోర్, అంటే హీరో కొడతాడు. తర్వాత హిట్మైర్ ఉన్నాడు, తర్వాత జడేజా ఉన్నాడు, జాఫ్రా ఆర్చర్ ఉన్నాడు, తర్వాత తుషార్ దేశపాండే ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ చూసారు కదా గైస్, లాస్ట్ ఫైనల్ ఓవర్ రియాన్ పరాగ్ వేయించాడు. మా వాడైతే సిఎస్కే నుంచి ఎందుకు వచ్చాడు అనిపించింది మాకైతే ఒక్క నిమిషం. అంతే అట కదా, అంతే అదే ఏం చేస్తామా. రవి బిష్నాయ్ ఉన్నాడు, సందీప్ శర్మ ఉన్నాడు. మంచి టీం ఉంది గైస్ మాకైతే. ఆ పేరు చదువురా ఒకసారి. అదే బ్రితేష్ శర్మ పైన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఉంది కదా, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. అది పేరు ఏం పేరు రా? అది భలే ఉంది. లుయాన్ డ్రీ ప్రిటోరియస్. లాస్ట్ టైం ఆడిల్లు, లాస్ట్ మ్యాచ్ ఆడినట్టున్నాడు మనోడు. అసలు ఎవరు గైస్ వీళ్ళందరూ? గైస్ టీంలో ఒక మంచి ఆల్రౌండర్ ఉన్నది గైస్, అతను దాషన్ సెనక. ఎందుకంటే శామ్ కరణ్ రిప్లేస్మెంట్ చేశాడు అతను. మంచి ప్లేయర్, శ్రీలంకన్ కెప్టెన్ కూడా. సో చూద్దాం. మీ దాంట్లో మంచి ప్లేయర్లు ఉన్నారా? చెప్పనిస్తే మంచి బౌలర్లు కూడా. నువ్వే చెప్పుకుంటూ మఫాకా గానీ అందరు మంచి ప్లేయర్స్ చెప్పనిస్తే కదా, నేను చెప్పే లాభాలు వీడు చెప్పేస్తున్నాడు. ఈ రోజు అయితే రియాన్ పరాగ్ కెప్టెన్సీ అయితే అదిరిపోబోతుంది. అండ్ మా వాడు సూర్యవంశీ కూడా మామూలుగా ఆడి ఈ రోజు నేనే ట్రైనింగ్ ఇస్తున్నాను దగ్గరుండి.
ఈ ట్రైనింగ్ ఇస్తే అది అస్సాంకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మేము ఎలా చెప్పాలంటే మా స్కూల్లో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది ప్రతి ఇయర్. 10th క్లాస్లో వీడు ఓపెనింగ్ దిగాడు గైస్. ఎవడు ఓపెనింగ్ స్ట్రగుల్ అవుతున్నప్పుడు వీడు బ్యాట్ ప్యాడింగ్ అన్ని ప్యాడ్ చేసుకొని వెళ్ళిపోయాడు గైస్ ఓపెనింగ్కి. అది మాత్రం రన్అట్లు వీడు నేను రన్అట్లు కాదు, నువ్వు రన్అట్ చేసి ఇచ్చావు నువ్వు. నేను అసలు ఏం చేసా అంటే వీడు అవుట్ అవ్వకుండా మిగతా వాళ్ళు అవుట్ చేస్తాడు. రన్అట్లు అవలా గైస్, మనం అంతా బెటర్ ప్రెషర్ ని హోల్డ్ చేసుకొని టీం తగ్గట్టు ఆడుతుంటాం. అవుట్ చేసేయడమే. 1 డౌన్ బ్యాట్స్మెన్ నేను. అవునా? 1 డౌనర్ దిగడానికి దిగాను. రే మీరు ఓపెనింగ్ లో మంచి స్టార్ట్ అయిపోతే 1 డౌన్ లో వచ్చి నేను ఏమంటారు కవర్ చేద్దాం అనుకున్నా. కవర్ చేశాను కూడా ఆల్మోస్ట్. నేను షాహుల్ 2 డౌన్ లో దిగి ఇద్దరం కలిసి ఆడాము బాగా. ఓకే గైస్, ఈరోజు మ్యాచ్అప్ గురించి అయితే షిమ్రాన్ హిట్మైర్కి జస్ప్రీత్ బుమ్రాకి, ఎందుకంటే వాళ్ళు షిమ్రాన్ హిట్మైర్ 7 times అవుట్ అయ్యారు గైస్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో. సో అలా జరుగుద్ది. రాజస్థాన్ మ్యాచ్అప్ గురించి అయితే సందీప్ శర్మకి అండ్ రోహిత్ శర్మకి. బట్ సందీప్ శర్మ స్వింగ్ బౌలర్ కాదు, బట్ పవర్ ప్లేలో వేపిస్తారు, ఎందుకంటే రోహిత్ శర్మ మీద మంచి రికార్డు ఉంది కాబట్టి. ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 160. ఈ రోజు చూసుకుంటే మాత్రం యశస్వి జైస్వాల్ అంటే వైభవ్ సూర్యవంశీ కలిసి వీళ్ళ బూమ్రాన్ కానీ మిగతా వాళ్ళందరిని ఆడుకుంటారు. మెయిన్గా షార్దుల్ ఠాకూర్ అయితే ఈరోజు ఎక్స్పెన్సివ్ అవుతాడు చూడండి పక్కగా. ఏం ఆడిరే ఎందుకనే? అరే ఆడిస్తాం రా, షార్దుల్ ఠాకూర్ మంచి ప్లేయరే. కాకపోతే వీళ్ళ బౌలింగ్ ఆర్డర్ అంతా నాశనం అయిపోద్ది ఈరోజు. ఐ మీన్ కొలాప్స్ అయిపోద్ది ఈరోజు. ఓకే, ఎందుకంటే సరేరా 2 మ్యాచ్లు గెలిచి 20. అరే మా బౌలింగ్ ఆర్డర్ గురించి అరే అసలు మా టీం గురించి మాట్లాడేది స్కోప్ లేదురా మీకు, అసలు మాట్లాడలేరు కూడా. అలాంటి టీం, అలాంటి స్టాండర్డ్స్ ఉన్న టీం అది. అవునా? మీరు ఎప్పుడో ఒకసారి కొట్టి అది కూడా. అవును గైస్, ఇంపాక్ట్ షేన్ వాన్ కెప్టెన్సీలో కొట్టారు. ఇంపాక్ట్ ప్లేయర్లు ఎంపైర్లు అంటే అవును గైస్, వీళ్ళంటే పిల్లలు ఉన్నారు అందరూ. ఆ పిల్లలే కొడుతున్నారు అసలు. అదే ఆర్ఆర్ అంటే పిల్లల టీం ఏందిరా, ఎప్పుడు చూసినా ఏమన్నా కొన్ని తీసుకొని వస్తారా. పిల్లల టీం అయినా గ్రో చేస్తున్నారు కదా మంచిగా, ప్లేయర్స్ తో ఎక్స్పెరిమెంట్లు చేశారు. అలా ఉండాలి, ఎక్స్పెరిమెంట్ చేసే టీం ఉండాలి. అంతే గైస్, ఈరోజు మ్యాచ్ అయితే కంపల్సరీగా ఆర్ఆర్ఏ గెలుస్తుంది కాబట్టి వెంకయ్యని కామెంట్ చేయండి. మీరు కామెంట్లు పెట్టట్లేదు. రోహన్ అయితే పిఆర్ కామెంట్లు పెట్టించుకుంటారు, నాకైతే లేదు. అండ్ నిన్నటి మ్యాచ్ అయితే మనమే గెలిచే వాళ్ళం, కాకపోతే ఈచ్ 1 point అయితే తీసుకోవాల్సి వచ్చింది రెయిన్ వల్ల. అండ్ రోహన్ వచ్చేసరికి 15 pointsతో ఉన్నాడు, మనం వచ్చేసరికి ఎప్పుడులాగే మనం 8 points ఉన్నాం. అండ్ నెక్స్ట్ 3 మ్యాచ్లు గెలిస్తే మనమే వచ్చేస్తాం. అది పెద్ద 9, 8 కాదు 9 వచ్చాం కదా. అండ్ మిగతా 6 points కూడా వచ్చేస్తాయి, మనకు పెద్ద లెక్క ఏం కాదు వచ్చినప్పుడు గైస్ అదంతా. యా, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అండ్ మా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది, మంచి కంటెంట్ అయితే మీకైతే. అండ్ కొత్త కంటెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాం. రోహన్ ఉండట్లేదు కాబట్టి ప్లాన్ చేయలేకపోతున్నాను, అందుకనే మెయిన్ చిన్న వర్క్ గైస్, దాని మీద కొంచెం వర్క్ చేస్తున్నాం. చిన్న వర్క్ ఏం లేదు గైస్, వాడు ఖాళీగానే ఉంటాడు ఇంట్లో. ఓకే గైస్, బాయ్.